రైట్. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వాడు. మనం నమ్ముకునే దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఆలోచన విధానాలు చాలా ఉన్నతమైనవి, శ్రేష్టమైనవని మనకు తెలుసు. అంతేకాదు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినవాడు, మాట్లాడేవాడు, మనిషి యొక్క అంతరంగమునెరిగినవాడు. భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టి కూడా ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నదే. అలాంటి వాటి మధ్యలోనే మనము మన జీవితాన్ని, మన బ్రతుకును కొనసాగిస్తా ఉన్నాం. అయితే ఇంత మంచి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఆయన యొక్క స్థాయి, ఆయన యొక్క అంతస్తు తగినట్టుగా మనము ఉండాలన్నది కూడా దేవుని చిత్తం. ఎందుకనంటే మనము మన స్థితిగతులన్నిటిలోనూ కూడా ఎట్లా మనం కోరుకుంటామంటే, మనకున్న స్థితిగతిని బట్టి, మనకున్న ఆలోచనలు బట్టి దానికి తగ్గట్టుగా బ్రతకాలని మనం కూడా కోరుకుంటాం. మన స్టేటస్‌కి తగ్గట్టుగా మనం ఉండాలిరా అని అంటాం గదా! అప్పుడప్పుడు అనుకుంటాం గదా! మన జీవితానికి తగ్గట్టుగా మనం ఉండాలిరా అని అనుకుంటాం. అంటే మనం మనం చేసేటి పనుల్లో మనం ఏం కోరుకుంటామంటే, మనకు తగినట్టుగా, మన జీవితానికి తగినట్టుగా మనం లేకపోతే, మనం ఆ గౌరవాన్ని కోల్పోతాం అనేది మన ఉద్దేశ్యం. అది మంచిదే గాని చెడ్డదేం కాదు. అయితే మరి మరి మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణి కూడా ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు, పరిశుద్ధుడైన వాడు, ప్రేమ కలిగిన వాడు, మనిషి హృదయాన్ని ఎరిగిన వాడు, సృష్టినంతటిని కూడా సృష్టించిన వాడు. మరి ఇలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, మనము కూడా ఆ దేవునికి తగినంత స్థాయిలోనే మన జీవితాలు కూడా ఉండాలని కూడా ఆయన కోరుకుంటాడు. తప్పా అది? తప్పేం కాదు గదా! కనుక మీరు నా పిల్లలైతే నాకు తగినట్టుగా మీరు బ్రతకాలని ఆయన కోరుకుంటాడు. కోరుకున్న రీతిలోనే మరి మన జీవిత దినాలను, మనకిచ్చినటువంటి జీవిత దినాలను మనము ఆయన మహిమ కొరకు లేదా ఆయనను ఘనపరచుటకు, ఆయనకు స్థాయికి తగినట్టుగా మనం బ్రతికితే ఆయన కూడా సంతోషిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు దేవుడు మనకు రాయించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రశ్నించేటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి. వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీన్ని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీన్ని కన్నవారైనను పాపము చెయ్యలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు పుట్టుకతోనే గుడ్డివాడంట. పుట్టుకతోనే గుడ్డివాడు. ఈ గుడ్డివాడిని మనుషుడు కనపడినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఇతను పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు కదా! ఎందుకు ఇలా పుట్టాడు? ఇలా పుట్టడం వల్ల కారణం ఏంటి? ఎవరు పాపం చేశారని? వీళ్ళ కన్ని తల్లిదండ్రులు పాపం చేశారా? లేదంటే వీడే పాపం చేశాడా? ఎందుకు ఇట్లా ఈడు పుట్టాడు అని అడిగితే ప్రభువారు అన్నారు కదా, వీడు పాపం చేయలేదు, వీడిని కన్న తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. ఈ మాటను బట్టి నేనేం జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నానంటే, ప్రతి వారి యొక్క హృదయ అంతరంగమున ఎరిగినటువంటి దేవుడు మన ద్వారా ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడాలి. మన ద్వారా దేవునికి మహిమ రావాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. అది ఏదైనా కావచ్చు. చిన్నదా, పెద్దదా, అది ఏదైనా కావచ్చు. మనము నివాసం ఉండేటువంటి మనుషుల మధ్యలో ఆయనను ఘనపరచగలిగేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అసలు దేవుని యొక్క సంతోషం ఎంత బాగుంటుందో, దేవుని ఆనందం ఎంత బాగుంటుందో. ఈ గుడ్డివాడు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికే పుట్టాడన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అతన్ని చూసి అతన్ని దగ్గరికి తీసుకొని నేల మీద ఉమ్ము ఊసి, బురద చేసి, కన్నుల మీద రాసి, నువ్వు వెళ్ళి సిలోయమని కోనేటికెళ్ళి అక్కడ నువ్వు కడుక్కోమని చెప్పాడు. ఆ తర్వాత అతనికి కళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు ఈ గుడ్డివాని యొక్క సంగతి అంతా కూడా మనం చూస్తే అక్కడున్న సందర్భాలను బట్టి చాలా చక్కగా దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. చాలా అందంగా దేవుణ్ణి మహిమపరిచాడు ఇతను. ఎలా దేవుణ్ణి మహిమపరిచాడు అంటే, చూపు పొందుకున్నాడు కదా! చూపు పొందుకున్న తర్వాత 12వ వచనం చూడండి. వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను ఎరుగననెను. ఒరేయ్, నువ్వు గుడ్డోడువు కదా! నిన్నటిదాకా గుడ్డిగానే ఉన్నావు నువ్వు. నీ కళ్ళు లేవు కదా! నీకేం కనపడదు కదా! ఇప్పుడు నువ్వు ఎట్లా చూస్తున్నావు అనంటే, ఏమో నాకు తెలీదు. ఎవరో ఒక అతను వచ్చాడు. నన్ను నా కళ్ళ మీద బురద రాశాడు. వెళ్లి కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. వెళ్ళి కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత నాకు కళ్ళొచ్చినాయి అన్నాడు. అతనెవరో నాకు తెలీదు అన్నాడు. తెలీదంటే వాళ్ళు మరల మరల అడుగుతారు అతన్ని. చూడండి,
వాడు ఎలాగూ చూపు పొందునో దాని గురించి పరిచయులు వాడిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద బురద రాశాడు, నేను కడుక్కున్నాను, చూపు పొందని అన్నప్పుడు 16 వచనంలో పరిచయులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అనేది. కాబట్టి పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడనేది ఇట్లు వారిలో భేదం పుట్టంటే 2 రకాల ఆలోచనలు వారి మధ్యలోకి వచ్చినాయి. ఇతడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు. విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే యూదుల ఆచార ప్రకారంగా సబ్బాతు దినం అంటారు, శనివారం. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, శనివారం సబ్బాతు దినం అంటారు వాళ్ళు. ఇప్పటికీ శనివారం ఆచరిస్తారు వాళ్ళు. ఇప్పటికీ కూడా యూదులు సబ్బాతు దినంగా ఆదివారాన్ని ఆచరిస్తారు వాళ్ళు. కనుక మా ఆదివారం మనకి అపొస్తలుల ద్వారా మనకు ఆదివారం ఆరాధన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అపొస్తలులందరూ కూడా ఆదివారమే ఆరాధన చేశారు కాబట్టి మనకు అలాగ ఆదివారం అయ్యింది. అయితే ఇతను విశ్రాంతి దినమును ఆచరించట్లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుంచి వచ్చినోడు కాడు అని కొంతమంది వర్గం వచ్చేసింది. అలాగైతే మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాకపోతే మరి గుడ్డివాడు కళ్ళు ఎలా తెరిచాడు? గుడ్డివాని కళ్ళు ఎలా వచ్చినాయి అని మరొక వర్గం వచ్చింది. ఈ ఇద్దరి మధ్యలో 2 వర్గాలుగా విడిపోయారు. ఈ తతంకం అంతా జరుగుతూ ఉండగానే ఆ గుడ్డివాడు యొక్క కన్నులను గురించి మళ్ళీ 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 మాట్లాడుకుంటూ కొంతమంది అన్నారు, ఆయన ఒక ప్రవక్త అయి ఉంటాడు అన్నారు. వీళ్ళందరూ పొగడి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. చూడండి 18 వచ్చిన వాడు గుడ్డివాడేండు చూపు పొందిన యూదులు నమ్మక చూపు పొందిన వాడిని తల్లిదండ్రులను పిలిపించారు. ఇంతకీ గొడవంతా ఏంటి? ఆడు గుడ్డోడుగా ఉన్నప్పుడు ఏ సమస్య లేదు. వాడు కళ్ళు వచ్చి చక్కగా ఆనందంగా చూస్తుంటే ఏం చేయాలి? సాధారణంగా ఏం చేయాలి? ఆహా, నువ్వు గుడ్డోడు అయి ఉండి కళ్ళు తెరిచి చూస్తున్నావురా, ఎంత బాగున్నావురా, బా ఎవరు చేశారా నీకు అని గుడ్డోళ్ళందరినీ తీసుకురావాలా వద్దా చెప్పండి? ఒక్కొక్క వైద్యం చేస్తే ఆ డాక్టర్ని చూసి కుక్క ఆనందపడి ఊళ్ళో ఉన్న కుక్కలన్నింటినీ ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చిందంట. నాకు ఈ డాక్టర్ బాగు చేశాడు, నాకు ఈ జబ్బు వస్తే. నిజం అంటే కనీసం ఒక జంతువుకు ఒక కుక్కకి లేదంటే ఒక జంతువుకు ఉన్నటువంటి విశ్వాసం కూడా మనిషికి ఉండదు. ఆ గుడ్డివాడు బాగుపడితే ఎలా బాగుపడ్డావు, ఎందుకు బాగుపడ్డావు, నువ్వు గుడ్డోడు కదా, నువ్వు కళ్ళు ఎందుకు వచ్చినాయి అని పదే పదే వాడిని అడిగి తినేస్తారు. కనుక ఆ టయానికి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళు మాట్లాడితే చూడండి, వాళ్ళు అంటున్నారు, గుడ్డివాడు పుట్టెనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగ చూస్తున్నాడు? నీ కొడుకు గుడ్డోడు కదా, గుడ్డివాడయిండు, ఇప్పుడు ఇతని కళ్ళు ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఎలా చూస్తున్నాడు వీడు? ప్రశ్న చూడండి ఎంత భయంకరంగా ఉందో. 21లో ఇప్పుడు వీడు ఎలాగ చూస్తున్నాడో ఎరుగం, ఎవడు వీని కళ్ళు తెరిచినో అది మాకు తెలదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇంతకు ముందు గుడ్డోడే, కళ్ళు కనపడవు, కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకు తెలదు అంటాడు. ఎందుకు ఆ మాట వాళ్ళు అన్నారంటే, తల్లిదండ్రులు ఎందుకు అలాగ అన్నారంటే, ఎవడైనా యేసు బోధకుడని కానీ యేసు ప్రవక్తను కానీ యేసుక్రీస్తుని అంగీకరించినా కానీ మిమ్మల్ని వెలేస్తామని చెప్పి వాళ్ళు భయపెట్టారు. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే, చెప్తే మళ్ళీ మనల్ని ఏమంటారు ఏంటని, మాకు తెలదు బాబయ్య మాకు తెలదు, ఆయనకి వయసు వచ్చినోడు అంటే పెద్దోడే కాబట్టి వాడినే అడగండి, వాడే చెప్తాడు అని మళ్ళా వాళ్ళు చెప్తే, వాళ్ళు ఎందుకు మాట చెప్పారు? 22 వచనంలో ఉంది, తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు, క్రీస్తు ఎవరైనా చెప్తే వాళ్ళు సమాజ మందిలోంచి వెలివేస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుని చెప్పారు కూడా. వాళ్ళు అలాగన్నారు, వాళ్ళకి వయసు వచ్చినాడు కాబట్టి వాడిని అడగండి బాబా అన్నారు. ఇలా కాదని చెప్పేసి ఆ గుడ్డోని మళ్ళీ పిలిచారు. ఈ తతంగం అంతా ఎక్కడ? వాడికి కళ్ళు వచ్చినందుకు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, వాడు నాశనం అయిపోతా ఉంటే చూసి ఆనందపడే వాళ్ళు ఉంటారు, కానీ వాడు బాగుపడితే చూసి సంతోషించే వాళ్ళు ఉండరు. ఇది మనిషి యొక్క నైజం, సహజంగా ఉండేటువంటి నైజం, ఎక్కడైనా అంతే. కనుక ఇప్పుడు ఈ గుడ్డివాడు ఎందుకు పుట్టాడని చెప్పి అన్నారు ప్రభువారు? అమ్మా, స్టార్టింగ్ లో ఈ గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు? వీడు పాపం చేశాడా, వీడి కన్న తల్లిదండ్రులు పాపం చేశారా అని ప్రశ్నించారు కదా శిష్యులు. ప్రభు అన్నాడు, వీడు చేయలేదు వాడు చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ఏమవ్వాలి? ఇప్పుడు ప్రత్యక్షపరచబడాలి. అంటే ఒక డిస్కషన్ జరగాలి. ఇప్పుడు నువ్వు ప్రభువుని అంగీకరించే, ప్రభువులో ఉన్నావు అంటే నీ గురించి డిస్కషన్ పెట్టాలి, నీ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ప్రభులో లేనప్పుడు ఎట్లా, ప్రభు నమ్ముకున్నప్పుడు అట్లా, ఎట్లా ఇది ఎలా సాధ్యమైంది? నమ్ముకోకముందు ఇలా ఉండేవాడు, నమ్మిన తర్వాత ఇలాగైపోయాడు. ఊళ్ళో మాతో పాటు ఉన్నప్పుడు ఇలాగున్నాడు, ఇప్పుడు వాళ్ళతో పాటు ఉండి ఇలాగయ్యాడు. ఇది ఎట్లా అని డిస్కషన్ పెట్టాలి అక్కడ. మన గురించి ఏం పెడతారు డిస్కషన్? చర్చికి వెళ్తుంది, బైబిల్ వేసుకునే సంకలను, దీన్ని నోరు అడిపోను, ఎన్ని బూతులు తిడతాదు. ఇదే కదా డిస్కషన్ పెట్టింది మనకి. మనం ఈదంట నడుచుకుంటూ వెళ్తుంటే అబ్బా కొప్పులో పూలెట్టుకుని మేకప్ వేసుకుని తలకు రంగు వేసుకుని, అబ్బో నీ నడక నీ శైలి చూసి చర్చికి వెళ్ళి ఆవిడే అంటారు ఎవరైనా? ఇలాంటి వీటికి సమాధానం చెప్పరు. మీరు చాలా తెలివైన వాళ్ళు,
మీరు సమాధానం చెప్పరు. మనల్ని చూసి డిస్కషన్ పెట్టాలంటే వాళ్ళు ఆలోచించాలి మన గురించి అనమాట. ఎంతసేపు మన గురించే ఆలోచించాలి వాళ్ళు. అదండి దేవుణ్ణి ఆరాధించడం. ఎంతమంది ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? మన గురించే ఆలోచించాలి. అందరంటాడు, నాకు నచ్చో, నచ్చకో, దూషించో, దోషకునిగానో, కపటంతోనో, కల్మషంతోనో మొత్తం మీద క్రీస్తుని ప్రకటించుచున్నాడు కదా అంటాడు పౌలు గారు. ఎలాగైతే నా క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు కదా, వాడు కోపంతో చెప్పొచ్చు, మంచిగా చెప్పొచ్చు, ఆరాధనతో చెప్పొచ్చు, ద్వేషంతో చెప్పొచ్చు. మొత్తం మీద ఏం పాట పాడుతున్నాడు? క్రీస్తు మాట, క్రీస్తు పాట. కనుక ఇలా చేస్తున్నాడు కదా అంటారు. కనుక ఇది పెట్టుకుని చేసేది రోజు ఎవరి గురించి మాట్లాడతారంటే క్రీస్తు గురించే. కనుక నీ గురించి, నా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ గుడ్డివాడు గురించి ఒక చర్చా వేదిక వచ్చింది. శాస్త్రులు, పరిసయ్యులు అందరూ వచ్చేసారు. అరే, నీ కళ్ళు ఎలా వచ్చినాయి చెప్పరా? నువ్వు ఎలా చూస్తున్నావురా? ఇంతకుముందు నువ్వు గుడ్డుడు కదా, నువ్వు కళ్ళు ఎలా వచ్చినాయి చెప్పు, నువ్వు కళ్ళు ఎలా వచ్చినాయి చెప్పు. అయ్యయ్యయ్యో, నువ్వు ఎలా బాగుపడ్డావో చెప్పు. ఆఖరికి ఎంత డిస్కషన్ అయిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న పిలిస్తే వాళ్ళు కూడా ఏమన్నారు, నాకు తెలదు బాబయ్య, మీరే అడగండి బాబయ్య అన్నారు. రెండోసారి మళ్ళీ వచ్చారు, ఎరా నీ కళ్ళు ఎలా వచ్చినాయి అంటే వాడు అంటున్నాడు, చూడండి బా భలే ఉంటాయండి మాటలు 24 వచనంలో. కాబట్టి వారు గుడ్డివాడై ఉన్న మనుషుడు రెండో వారు పిలిచి దేవుణ్ణి మహిమపరచము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా. ఎలా మహిమపరచాలంట? ఈ మనుషుడు పాపి కాబట్టి దేవుణ్ణి మహిమపరచండి అంటే. పాపి కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం ఏంటి? పాపిగా ఉండి దేవుణ్ణి మహిమపరచడం ఏంటి? దేవుని మహింపరచాలంటే ఎట్లా మహింపరచాలి? పాపి పరిశుద్ధుడిగా మారి దేవుణ్ణి మహింపరచాలి. వీళ్ళ ఆలోచన విధానం అది. అప్పుడు 25వ వచనంలో ఆ గుడ్డివాడుగా ఉండి చూపు పొందాడే ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడో. అందుకు వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఇప్పుడు నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు నేను గుడ్డోనేరు, ఒకప్పుడే గుడ్డనేరా బాబా, కానీ ఇప్పుడు నాకేమొచ్చినాయి? కళ్ళు వచ్చినాయి. సంతోషించడం మానేసి నీకు ఎలా వచ్చినాయి, నీకు ఎలా వచ్చినాయి అంటారేట్రా? ఒకప్పుడు నేను గుడ్డోన్నే, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? చూస్తున్నాను అన్నాడు. ఆయన నీకేం చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిసెను చెప్పు. ఇందాకే కదా మీకు చెప్పాను అంటున్నాడు. ఇందాకే కదా మీకు చెప్పాను. ఎన్నిసార్లు అక్కడ ఉంటుంది ఆ మాట, అక్కడ చూడండి 27. ఇందాక మీతో చెప్పిద్దని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు వినగోరుచున్నారు? మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు ఇది? గుడ్డివాడు. గుడ్డివాడుగా ఉండి చూపు పొందినవాడు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగా ఆరాధన చేస్తున్నాడో చూడండి. నేను పాపియో కాదో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం నేను గుడ్డోడిని, నాకు ఇప్పుడు చూపు వచ్చేలాగా చేశాడు. ఎంత మంచి దేవుడు ఆయన. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ తెలియపోయినా కానీ ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన పాప అయితే కళ్ళు ఎలాగిస్తాడు? నాకు కళ్ళు ఇచ్చాడంటే చాలా గొప్పగా ఉంటాడు. ఇందాక మీతో చెప్పాను, మీరు వినలేదు. పదే పదే అడుగుతున్నారేంటి? మీరు కూడా ఆయన శిష్యులు అనుకుంటారా? లోనైనా ఏ సమయంలోనైనా నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నారు అంటే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి, నా గురించి దేవుని బిడ్డలని మాట్లాడుకోవాలి. వీళ్ళు దేవుని బిడ్డలని మాట్లాడుకోవాలి. వీళ్ళు దేవుని సంబంధాలను మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్డివారి గురించి పెద్ద డిస్కషనే పెట్టారు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ చూసి అసలు మేమెందుకు శిష్యులు అవుతావురా, నువ్వే వాడి శిష్యుడివే, మేము మోసే శిష్యుడురా, నువ్వేంట్రా మాకు చెప్పేది అని చాలా పెద్ద పెద్ద గొడవ చేశారు వాళ్ళు. 30 వచ్చిన చూడండి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఇరుగుపోట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు ఏంటి? మీరు మోసే శిష్యులా? మీరు మోసే శిష్యులు అయితే ఎక్కడి నుంచి వచ్చాడు మీకు తెలియాలి కదా అడుగుతాడండి ఆయన. మీకు తెలియాలి కదా, మీకు తెలియపోవడం ఆశ్చర్యమే. మీకు తెలియపోవడం ఏంటి? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనని వానితో చెప్పాను. వాళ్ళకి ప్రసంగం చేస్తున్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అసలు ఆయన అలాంటోడు అయితే కనుక ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? పాపుల మనడు దేవుడు ఆలకించడు కదా, అతను పాప అయితే నాకు కళ్ళు ఎందుకు వస్తాయి? అతను గొప్పవాడు కనుకనే నాకు కళ్ళు వచ్చినాయి. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎప్పుడైనా తెరిచినట్టు నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినోడే అని ప్రసంగం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఆహ్వం దెబ్బ తినేసింది అక్కడ. సంతోష్ రాయ్ గారు, ఆహ్వం దెబ్బ తినేసి వాళ్ళకి నొప్పి వచ్చేసింది కడుపులో. అక్కడి నుంచి గుండుకు పాకేసింది. నొప్పి వచ్చేసి ఏమన్నారు చూడండి వాళ్ళు 34. అందుకు వారు, నీవు కేవలం పాపిపై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానిని వెలివేసిరి. ఏమన్నారంటే అక్కడికి, నువ్వు పాపిగా వచ్చిన వాడివి, నువ్వు మాకు బోధ చేస్తావా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇతని గురించి డిస్కషన్ వచ్చింది అక్కడ.
ఇతడు దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి భూమి మీద పుట్టాడు అనగానే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ వార్త అంతా? ఆ ఊరంతా వెళ్ళిపోయింది. పరిసయ్యులు శాస్త్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు డిస్కస్ చేసుకునేలాగా వెళ్ళిపోయింది. వాళ్ళందరి మధ్యలో ప్రభు గురించి గొప్పగా మాట్లాడాడు. అది ఆరాధన అంటే. అలా అలా ఉండగలిగే స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. ప్రభువుని ఆకాశం అంత ఎత్తులో చూపించాలి. నా లెవెల్ ఏంటి, నా కెపాసిటీ ఎంతో తెలుసా అన్నావంటే, ఆ లెవెల్ ప్రభువులో కనబడాలన్నమాట. ఆ స్థాయి ప్రభువులో కనబడాలన్నమాట. అది చూసి నిన్ను గౌరవం పెరుగుతుంది. నీ గురించి ఆలోచిస్తున్నారంటే, నువ్వు ప్రభు బిడ్డవంటే నీ స్థాయి ప్రభువుకు తగినట్టుగా ఉండాలి. అదే నేను చెప్పే విషయం. ప్రభువుకు తగినట్టుగా ఉండాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ వేషధారణ, నీ వస్త్రధారణ, నీ మాట చూడగానే ఈమె ప్రభు బిడ్డ అనగానే నీ గౌరవం మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. మీరు ఎప్పుడైనా సరే మొన్న మీకు మూవీ చూపించాను మీకు బుధవారం. అతను చూడండి, ప్రభువుని అంగీకరించక మునుపు అతని ఫేస్ రీడింగ్ ఎలా ఉండేది? కాండ్రు అంటూ మింగేసేవాళ్ళు చూసేవాడు కదా. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎలా మారిపోయాడు? ఆ ఫేస్ లో గ్లో వచ్చింది కదా. కోపంగా ఉండేటువంటి ఆ ఫేస్ లో చిరునవ్వు వచ్చింది. ఆవేశంగా మాట్లాడేవాడు చిరునవ్వుతో ప్రేమతో మాట్లాడడం నేర్చుకున్నాడు. చిరునవ్వుతో ప్రేమతో పలకరించడం నేర్చుకున్నాడు. ఆఖరికి క్రీస్తు కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు కదా. మనం చూసాం కదా బుధవారం. అంటే మన క్రియలు, మన ఆలోచన విధానం ప్రభువుకు తగినట్టుగా ఉండాలి. అదే ఆరాధన అంటే. ఆరాధన అంటే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అని కేకలేసేసి పెద్ద పెద్దగా అరిచేసి రకరకాల రాగాలు తీసేస్తే అది కాదు ఆరాధన. ఇదే ఆరాధన అంటే. మన జీవితమే దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆఖరికి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచినట్టుగా లోకంలో వాళ్ళు ఏం చేశారు? వీడొచ్చి మనకు బోధ చేస్తాడని వాడిని కూడా వెలేశారు. ఈ వెలేసిన సంగతి ప్రభువుకు తెలిసింది. ఆ తర్వాత ప్రభు అతన్ని తీసుకున్నాడు. ఒరే బాబు, ఇదిగో నువ్వు చూపు పొందావు కాబట్టి నువ్వు జాగ్రత్త, నువ్వు గొప్పవాడివి అన్నట్టుగా చెప్పాడు ప్రభు. 36 వచనం. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడిగినప్పుడు యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనను మ్రొక్కెను. ప్రభు అంటే ఎవరో తెలియకుండానే స్వస్థత పొందాడు. ప్రభు అంటే ఎవరో తెలియకుండానే ఆయన్ను ఆరాధించాడు. ప్రభు అంటే ఎవరో తెలియకుండానే ఆయన్ను మహిమపరిచి ప్రకటించాడు. మరి ప్రభువును సంవత్సరాలు నమ్ముకున్నామంటే మనం ఎంత బాగా ఆరాధన చేయాలి కదా. ఎంత బాగా ఆరాధన చేయాలి. 19వ కీర్తన మొదటి చరణం ఒకసారి చూడండి. 19వ కీర్తన మొదటి చరణం. 19వ కీర్తన మొదటి చరణం త్వరగా చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఆకాశం ఏం చేస్తుంది? ఆకాశము అంతరిక్షము ఆయన మహిమను ఏం చేస్తున్నాయి? వివరిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? వివరిస్తున్నాయి అనంటే కళ్ళెదురుగుండా కనిపిస్తున్నాయి ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన ఉన్నత స్థితి, అవన్నీ కూడా కళ్ళెదురుగుండా కనిపిస్తున్నాయి, చూపిస్తున్నాయి. ప్రకృతి అంతా చూసినప్పుడు ఆయన శక్తి ప్రభావం కనబడుతుంది మనకి. ఆయన క్రియలు ప్రత్యక్షంగా కనబడాలంటే మన ద్వారా కనబడాలి. ఆ తలంపులన్నీ కూడా పచ్చదనం చూడగానే మనకి ఎవరు గుర్తు రావాలి? పచ్చదనం ఎవరు చేయగలరు భూమి మీద అంటే ఎవరు చేయలేరు. అందుకని ఆకాశము, అంతరిక్షము, ప్రకృతి అంతా కూడా ఆయన మహిమను వివరిస్తున్నాయి అంతే అవి. కానీ మన ద్వారా ఆయన క్రియలన్నీ కూడా ప్రత్యక్షంగా కనబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సువార్త చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అన్నాడు. అది ఏంటంటే అది నిజమైన వెలుగు అన్నాడు. నిజమైనటువంటి వెలుగు. నిజమైనటువంటి వెలుగు ఏం చేస్తుంది? నిజమైన వెలుగుని ఎందుకు మాట్లాడాడు ఆయన? ఇప్పుడు పుట్టు గ్రుడ్డివాణి యందు క్రియలు ప్రత్యక్షపరచడానికి ఆ వెలుగు అతని హృదయంలో ప్రవేశించింది. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది అన్నాడు. నిజమైన వెలుగు అన్నాడు. అందుకే నిజమైన వెలుగు అంటే అది ఏ వెలుగు అంటే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. ఆ కాలు మొయ్యవే బాబు, ఆ కాలు మూసి వాకింగ్. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక చదువమ్మా. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగిండునని వారితో చెప్పను. ఆయన ఎవరంట? నిజమైన వెలుగు అంటే ఏ వెలుగది? జీవపు వెలుగు. ప్రైజ్ ది లార్డ్. జీవపు వెలుగు. ఈ జీవపు వెలుగు ఇప్పుడు ఎవరిలో ప్రవేశించింది అంటే ఆ పుట్టుగురుడ్డి వాణిలో ప్రవేశించింది. వాడు దేవుణ్ణి ఘనపరిచాడు, స్తుతించాడు, ఆరాధించాడు.
అంతేకాదు రక్షణానందమును పొందుకున్నాడు. అసలు రక్షింపబడక మునిపే క్రీస్తుని ప్రకటించాడు, మహింపరిచాడు, ఆరాధించాడు, క్రియలు ప్రత్యక్షపరిచాడు. మరి ఆ గుడ్డివాడు వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి వీడు పుట్టాడంటే మన పట్ల కూడా దేవుని సంకల్పం ఉండదా మరి? చెప్పండి, ఉండదా? మన పట్ల కూడా ఉంటది కదా. మనం కూడా ఆయన ఆరాధించాలని ఉండదా మరి? కానీ మనం కూడా అందుకే కదా పుట్టాం ఈ భూమి మీద. కనుక ఆయన చిత్తానుసారంగా మనం నిలబడాలి. జీవపు వెలుగు నీలో ఉంటే నువ్వు కూడా ఏమవుతావు అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషిని వెలిగిస్తావు అని దాని అర్థం. అది నిజమైన వెలుగు జీవపు వెలుగైతే ఆ జీవపు వెలుగు ఎవరిలో ప్రవేశిస్తే వారు మరికొందరిని వెలిగించాలి, మరికొందరిని వెలిగించాలి, ఆరిపోకూడదు. నీలో ఉన్న వెలుగు జీవపు వెలుగైతే ఆ వెలుగు అనేకులకు ఏమైపోవాలి? ప్రవహించాలి. మీకు విచిత్రం చెప్పిన వెలుగు ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ చీకటి ఏమైపోద్ది? మాయమైపోద్ది. ఎట్లా? నేను ఎప్పుడూ ఇది చూస్తూ ఉంటాను అనమాట. చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో లైట్ ఆన్ చేయగానే చీకటి ఏమైపోద్ది? ఎక్కడికి వెళ్ళింది? ఏమ్మా ఆ చీకటి ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్కడికి వెళ్ళింది? లైట్ అయిపోయాగానే ఏమొచ్చేది? మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేసింది? ఎంత ఆశ్చర్యం అది. నువ్వు వెలుగుతూ ఉంటే చీకటి నీ లోపలికి రాదు. నువ్వు ఎప్పుడైతే ఆరిపోతావో నువ్వు ఎప్పుడు చీకట్లోనే ఉంటావు. నిజమైన వెలుగు జీవపు వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు వెలుగుతూనే ఉంటావు. మనందరికీ జక్కయ్య గురించి తెలుసు. జక్కయ్య ఎప్పుడు చీకట్లోనే ఉన్నాడు. చీకటి అంటే లోకపు జీవితం, పాపపు జీవితం. కానీ వెలుగులోనికి వచ్చిన తర్వాత వెంటనే ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏం మాట్లాడేనా? చూడండి, ఆ మాట చూపి మనము ఆరాధన చేసుకుందాం. లోకాసువార్త 19వ అధ్యాయం. లోకాసువార్త 19వ అధ్యాయం చూడండి, 8వ వచనం. ప్రభువుని అంగీకరించిన తర్వాత జక్కయ్య మాట్లాడుతున్న మాటలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. ఏం చేస్తాడంట అంటే జీవపు వెలుగు లోపలికి రాగానే చీకటి ఏమైపోతుంది? అది చీకటంటే, అదే చీకటంటే. ప్రభువుని నమ్ముకున్నానంటావు, ప్రభులో ఉన్నానంటావు, కానీ నీ పాత బుద్ధులు, పాత ఆలోచనలు, పాత పనులు, పాత తలంపులు ఇవన్నీ పోకపోతే అది చీకటి. ఇప్పుడు జక్కయ్యలోకి ఏమొచ్చింది? నిజమైన వెలుగు ప్రవేశించగానే చీకటి వెళ్ళిపోతుంది. చీకటి, తనలో ఉన్న చీకటి ఏంటో తనకు బాగా అర్థమైంది. అందుకే నిలబడి ఏమంటున్నాడంట, ఇదిగో సగం బేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతును. ప్రభు ఏమన్నా మాట్లాడేటంటి? నువ్వు దొంగోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు ఎలా ఉండు, నువ్వు ఎలాగుండు, నువ్వు అలా చేయొద్దు, అసలు ఏమన్నా చెప్పాడా? ప్రభులో ఉన్న వెలుగు తనలోకి వెళ్ళగానే తన హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు, వెలిగించబడ్డాడు. వెలిగించబడిన వెంటనే ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి, అబ్బా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే పుట్టుగురుడ్డి వాడు వెలిగించబడ్డా లేదా? వెలిగించబడ్డాడు. జీవపు వెలుగు అతనిలోనికి ప్రవేశించింది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళని మనం ఆలోచించాలి. దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడాలని ప్రభు కోరిక. అది జీవపు వెలుగు నీ లోపలికి వస్తే నీలో ఉన్న చీకటి పోతుంది, నువ్వు వెలుగులోనికి వస్తావు. ఆయన నిజమైన వెలుగు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన క్రియలను ప్రత్యక్షపరచవాడు, నీలో మార్పును కోరుకునేవాడు. మార్పు లేనివాడు నిన్ను మార్చగలడు. మార్పు లేని దేవుడు కదా, మనం మలాకి గ్రంథంలో వింటాం, మార్పు లేని దేవుడు ఆయన. నిన్ను మార్చగల శక్తి ఆయనకుంది. కనుక ఎంత బాగా ఆయన్ని మనం ఆరాధించాలో. ఇప్పుడు వాడు ఆరాధన చూడండి, నిజమే నేను ఒకప్పుడు గురుడ్డు వాడిని, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను చూస్తున్నాను. నిజంగా ఆయన మన కళ్ళెదురుగా ఉన్నట్టుగా మనం ఫీల్ అయితే అసలు కళ్ళంట నీళ్ళు వస్తాయి. ప్రభా, నా చీకటి బ్రతుకునంత తీసావు, జీవపు వెలుగులోనికి నన్ను నడిపించావు. ఎంత మంచి దేవుడు నాయన. చీకట్లో బతికినప్పుడు నా బతుకంత దుర్భరంగానే ఉంది, భయంకరంగానే ఉంది, కానీ వెలుగులోనికి వచ్చిన తర్వాత ఏమి ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు నాకు అనిపించింది. నీకు స్తోత్రం నాయన అని ఆరాధించగలిగే ఆ స్థితి వస్తుంది, కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇప్పుడు జక్కయ్యకి ఎంత ఆనందంగా ఉండుంటుందండి అమ్మా? జక్కయ్యకి ఎంత ఆనందంగా ఉండుంటుంది. అంతవరకు ఎన్ని వడ్డీ డబ్బులు వచ్చినాయో, వడ్డీ డబ్బులన్నీ కూడా మూట కట్టి ఉంటాడు బాగా కదా. అందులో రానంత ఆనందాన్ని ప్రభు ఇచ్చిన రక్షణలో సంపాదించుకున్నాడు. అదే నిజమైన వెలుగంటే. కనుక నువ్వు ఎక్కడున్నావు మరి? చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? ఒకవేళ వెలుగులో ఉంటే అది జీవపు వెలుగైతే ఆ వెలుగు ఎల్లప్పుడూ నిన్ను వెలిగిస్తూ ఉంటుంది. నువ్వు వెలుగుతూ ఉంటే నువ్వు చుట్టూ ఉన్న వారికి కూడా అది ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. రండి కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం.